అమ్మా, దండం పెట్టుకొని అమ్మవారిని నీటిలో వదులు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తనకి అమ్మవారిని నిమజ్జనం చేయటం ఇష్టం లేదు పంతులు గారు. ఇంట్లో తనతోనే పెట్టుకోవాలనుకుంటుంది. అవునా? ఏం తల్లి, ఈ 9 రోజులు మన ఇంటి ఆతిథ్యం స్వీకరించి దీవించు అని ఆహ్వానించిన తల్లిని శాశ్వతంగా మన ఇంట్లోనే పెట్టుకుంటే ఈ ప్రపంచం ఏమైపోతుందమ్మా? అమ్మ దయ దొరక్క విలవిలలాడిపోదు? బాధపడకుండా అమ్మవారిని సంతోషంగా సాగనంపు. నీకంతా శుభమే జరుగుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది పంతులు గారు. బట్ ఓకే, మీరు చెప్పినట్టే చేస్తాను. I will miss you, Mom. Miss you. శామ్, కానీ బాధపడకు ఫ్రెండ్. కానీ అమ్మా, కండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హిమగిరిధరి హరిపుత్రి. చంద్ర, 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 రే చంద్ర, 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 సూర్య, రే చంద్ర, చంద్ర, రే చంద్ర, చంద్ర. ఏమండి, ఫోన్ రింగ్ అవుతుంది. సూర్య, పిన్ని, ఇందాక నుంచి ఫోన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఫోన్ పనిచేస్తున్నా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం చేస్తున్నారు పిన్ని వీళ్ళు? అమ్మవారి నిమజ్జనానికి అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నాకేం తెలుసమ్మా. పిన్ని, బాధపడుతున్నావా? ఇంకేం చేయనే, బాధపడ్డం తప్ప నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు పద్మ. ఏ పాపం తెలియని నేను అందరి ముందు దోషినయ్యాను.
ఆ పేపరుడు నా పేరు చెప్తాడని కల్లో కూడా నేను ఊహించలేదే. ఎందుకు వాడు నా పేరు చెప్పి నన్ను ఇరికించాడు? వాడికి నేనేం అన్యాయం చేశానని వాడి ముక్కు మొహం కూడా నాకు తెలీదే. బాధపడకు పిన్ని, నీకేం తెలీదని మాకు తెలుసు. మేమెవ్వరం నిన్ను అపార్థం చేసుకోవట్లేదు. నీ పేరు వాడుకొని ఆ సామాన్య వాళ్లే ఇదంతా చేసుంటారు. ఇలాంటి చెత్త ఐడియాలన్నీ వచ్చేది వాళ్లకే. నువ్వు ధైర్యంగా ఉండు పిన్ని, నిన్ను ఎవ్వరూ ఏమనరు. ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. వాళ్ళనేదో చేద్దామని నేను ఇలా అయిపోయాను. చెల్లి, రేపు ఏకాదశి, మంచి రోజు. ఎల్లుండి ద్వాదశి, అస్సలు బాలేదు. ఆ తర్వాత రోజేమో వద్దొద్దు, ఉదయం వర్జం ఉంది, వద్దొద్దు. మనం కార్యక్రమాలు రేపటి నుంచి మొదలు పెడితే బాగుంటుంది. రేపే మొదలు పెడదాం చెల్లి. మంచి రోజేంటి, కార్యక్రమం ఏంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అక్క? అదేంటి చెల్లి, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నువ్వు మాకేమీ చెప్పకుండా అన్నీ నువ్వే అనేసుకొని పేపర్లో వేయించావు కాబట్టే నేనిప్పుడు చెప్తున్నాను. నువ్వనుకున్న తేదీకి సూర్య సామాన్యుల పెళ్లి జరగాలంటే రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి. రేపు ఉదయాన్నే పసుపు దంచితే కాని పెళ్లి సమయానికి మిగతా పనులన్నీ అవ్వవు. అబ్బా అక్క, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ పేపర్ వాడు చెప్పిన దాంట్లో నిజం లేదు. నేను అసలు వాడికి ఫోన్ చేయలేదక్కా. అబ్బా చెల్లి, ఇప్పుడు నేను దాని గురించి ఏమైనా తప్పుగా అనుకుంటే కదా నువ్వు బాధపడటానికి. నీ కారణాలేవో నీకుంటాయి, అవన్నీ నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మాకు చెప్పాల్సిందల్లా పెళ్లి పనులు. అలా చెప్పు, ఇలా చేసేస్తాం. నేను చెప్పడానికి నువ్వు చేయడానికి వాళ్ళ పెళ్లి జరగడం నాకు ఇష్టం ఉంటే కదా. నువ్వు ఇలాగే అంటావు చెల్లి, తర్వాత మాకు చెప్పకుండా చెయ్యాల్సినవన్నీ చేసేస్తావు. అక్క, నీకు దండం పెడతాను, పదే పదే ఆ మాట అనకు. పేపర్లో పెళ్లి విషయం వేయమని చెప్పింది నేను కాదు, నన్ను నమ్ము. సరేలే, నమ్మానులే. కానీ పొద్దున్నే 6 గంటలకల్లా లేవండి, పసుపు దంచేద్దాం. అక్క, విసిగించుకో. నేను అసలు తిక్కలో ఉన్నాను. తర్వాత ఏం మాట్లాడుతానో నాకే తెలీదు. నాకు దానికి ఏం సంబంధం లేదని చెప్తున్నా వినవా నువ్వు? ఎప్పటిదాకా నీ మాట నీదే గాని ఎదుటోళ్ళ మాట పట్టించుకోవా నువ్వు? నేనేం పట్టించుకోవాలి చెల్లి? అమ్మా, ఇంకా ఆపుతావా నువ్వు? నేనేమన్నానే? అనేవన్నీ నువ్వేనమ్మా. అయినా నాకు తెలియక అడుగుతాను, నీకైన వాళ్ళ మేమా వాళ్ళ? సూర్యకి సామాన్యకి పెళ్ళైతే వాళ్ళు కూడా మనకైన వాళ్లే అవుతారే పిచ్చిదానా. అదే అడుగుతున్నా, వాళ్ళసలు మనకైన వాళ్ళు ఎందుకు అవ్వాలి? సూర్యకి సామాన్యకి పెళ్ళవ్వాలని నువ్వెందుకంత ఆరాటపడుతున్నావు? వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేలా చూస్తే ఆ రత్నమాల నీకేమైనా డబ్బిస్తానందా? ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రోలు కొడతాను, జాగ్రత్త. నేను చూడండి అబ్బా, వాళ్ళు ఇస్తాననగానే ఆశపడటానికి. సరే, మరి దేనికి ఆశపడుతున్నావు? దేనికంటే దేనికి ఆశపడుతున్నావు చెప్పమ్మా, మాకు తెలియాలి కదా. అప్పుడే కదా నిన్ను తప్పుగా అనుకోము. మీరు నన్ను తప్పుగా అనుకుంటే మాత్రం నన్నేం చేస్తారే? మీరు ఏం చేయగలరు? పెళ్ళైన తర్వాత పెద్ద మనిషి అయిపోయాను అనుకుంటున్నావా? ముందు తల్లితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అక్క, అదేదో చిన్న పిల్ల తెలియక మాట్లాడింది. నేను పెద్దదాన్నే కదా, నాకు తెలుసుకోవాలనే ఉంది. అసలు ఏ ఉద్దేశంతో మమ్మల్ని కాదని వాళ్ళ పక్కన చేరావో చెప్పు. చెల్లి, ఇందులో ఉద్దేశాలు గండికోట రహస్యాలు ఏమీ లేవు. సూర్యకి సామాన్యకి పెళ్ళైపోతే మంచి ముహూర్తం చూసి చంద్రకి శామ్కి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అంతే. ఏంటక్క నువ్వు? తప్పే ఉంది. శాము చంద్రకి కూడా వరసే కదా చెల్లి. అక్క, ఇక్కడ వరసల గురించి కాదు మాట్లాడుతుంది. సూర్య శామ్ ఒకరింటే ఒకరు ఇష్టపడుతున్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇష్టం దేవుందిలే చెల్లి, కాలాన్ని బట్టి మారే ఋతువుల్లాగా ఇష్టాలు కూడా మారిపోతూ ఉంటాయి. అలా అని నువ్వెలా చెప్తావు అక్క? నా మనసులో ఉన్నది ఇది, చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. జరిగేది కూడా అదే. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? చంద్రకి సాముద్రకి పెళ్ళేంటి? ఆ ఊహే చాలా చండాలంగా ఉందమ్మా. వాళ్ళిద్దరికి ఆ ఉద్దేశమే లేదు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, అంతే. ప్రేమకు ముందు మొదలయ్యేది స్నేహమేనే పిచ్చిదానా. ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లికి దారి తీస్తుంది. వీళ్ళిద్దరి విషయంలో కూడా అదే జరుగుతుంది. అమ్మా, నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్సే. వాళ్ళెప్పుడు ప్రేమికులు కాలేరు. పెళ్లి ఆలోచనలు వాళ్ళకి లేవు. పిచ్చి ఆలోచనలన్నీ కట్టిపెట్టి నువ్వు కామ్గా ఉండి చెప్తున్నా. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను నిన్ను. అత్తయ్య గారు, నా ముందే నా భార్య మీద చేతుతే నేను ఊరుకోను. అర్థమైంది, బాగా అర్థమైంది. మీరందరూ ఒక్కటే. సరే, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేను రత్నమాల గారు కలిసి రేపు ఉదయాన్నే పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెడతాం, పెట్టి తీరుతాం, అంతే.
అక్క నాకెవరి సాయమో అక్కర్లేదు. కొండలనైనా పిండి చేయగల చేతులివి. పసుపు దంచడం నాకేమన్నా రాక దంచి పారేస్తాను. అక్క మనలో మనకి మనస్పర్ధలు ఎందుకు చెప్పు? ఏమన్నా ఉంటే మాట్లాడి తీర్చుకుందాం అక్క. ఇంకేం మాట్లాడుకోవటాలు లేవు చెల్లి. మనసులో ఉన్నది నీకు చెప్పేశాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరాల్సిందే. దానికోసం నేను ఏం చేయటాకైనా సరే సిద్ధమే. అక్క నేను నీకేం అన్యాయం చేశానని నాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? బా నువ్వేం మాట్లాడకు చెల్లి, నాకు చాలా పనులున్నాయి. అయ్యో రత్నమాల గారు, ఏమండోయ్ రత్నమాల గారు. అబ్బా అక్క ఇప్పుడు ఆవిడెందుకక్క? అబ్బా విసికించుకి చెల్లి. రత్నమాల గారు బా త్వరగా రండి, బోలెడని పనులున్నాయి. రత్నమాల గారు ఎక్కడున్నారండి? త్వరగా రండి. ఏంటో ఒక్కరికి పట్టదు, అంతా నాకే కావాలి. ఏంటండి, ఏంటి ఇప్పుడు లేచారా? అవ్వా రాత్రే కదా మీకు చెప్పాను పొద్దున్నే పసుపు దంచాలని. ముహూర్తం మళ్ళీ 2 రోజుల దాకా లేదు. ఇప్పుడు పసుపు దంచితేనే కదా పెళ్లి పనులు మొదలు పెట్టగలం. ఇలా చేస్తే ఎలా మీరు? ఐఎమ్ సారీ. రాత్రంతా ఒకటే కాల్స్. అందరూ ఫోన్ చేసి విషెస్ చెప్తున్నారు. అటెండ్ చేయకపోతే బాగుండదని అందరితో మాట్లాడాను. పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఉండండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. సరే రత్నమాల గారు. ఇంతకీ అమ్మాయినా లేచిందా? బేబీ నైట్ ఇంటికి రాలేదు కదండి. ఇంటికి రాకపోవటం ఏంటి రత్నమాల గారు? ఎక్కడికెళ్ళింది? నిన్న మార్నింగ్ నిమజ్జనానికని వెళ్లారు కదా, అప్పటి నుంచి రాలేదు. ఏంటి, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు? ఏంటి చెల్లి? అక్క నేను ఆ కంగారులోనే ఉన్నాను. నువ్వే అర్థం చేసుకోకుండా ఓ హడావుడి చేసేస్తున్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఏమైపోయారు? ఎక్కడికెళ్ళుంటారు? ఎందుకు ఇంటికి రాలేదు? అక్క అదే తెలియడం లేదక్క. ఎవ్వరు ఫోన్లు కూడా పనిచేయడం లేదు. అమ్మో అమ్మో అమ్మో, ఫోన్లు కూడా పనిచేయట్లేదా? ఏమైందో ఏంటో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, గుండెల్లో దడగా ఉంది, కంగారుగా ఉంది. అయ్యో పోలీసులకు ఫోన్ చేయండి, వెంటనే చేయండి. అయ్యో అల్లుడు గారు, పద్మ ఎక్కడున్నారే? వీళ్ళు ఇంకా రాలేదా? పద్మ పద్మ, అల్లుడు గారు త్వరగా రండి. అయ్యో ఎక్కడున్నారు? అయ్యో ఎక్కడికి వెళ్ళారు? ఏంటి ఇటు నుంచి వస్తున్నారు? పద్మ, చంద్ర వాళ్ళు ఇంక ఇంటికి రాలేదంట కదా, ఈ విషయం నాకు ఇంకా చెప్పలేదేంటి? ఎక్కడ చెప్పనిచ్చావు అమ్మా? నీ గోల్లో నువ్వు పడి మమ్మల్ని అందరినీ దూరం చేసుకుంటున్నావు కదా. అలా అనకే బాబు, వాళ్ళు ఏమైపోయారని కంగారుగా ఉంది. పోలీస్ స్టేషన్కి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. అల్లుడు గారు మీరు కారేసుకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి. పద్మ, నాన్నకి చిన్నాన్నకి కూడా ఫోన్ చేసి చెప్పు. నాన్నమ్మకు కూడా చెప్పు. అబ్బా గుండు పట్టేస్తుంది, నా కాళ్ళు చేతులు కూడా ఆటలేదు. నిన్న వెళ్ళిన వాళ్ళు ఇంకా రాకపోవటం ఏంట్రా దేవుడా? వెళ్ళింది నిమజ్జనానికే కదా, ఎందుకు రాలేదు? ఏమైనా అయిందో ఏంటో. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసే వరకు నేను మనిషిని కాలేనే. హాయ్ బాబోయ్, ఊరే నాన్న, చంద్ర. అయ్యో ఎక్కడున్నావురా? ఏమైందిరా? అయ్యో చంద్ర, అయ్యో తొందరగా వెళ్ళి కనుక్కోండి, నా కొడుకు ఏమయ్యాడు? పద్మ, అది మన కార్లానే ఉంది. అవునమ్మా, మన కారే. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. అమ్మయ్య. రత్నమాల గారు మీరు త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి. ఏంటండి ఇంకెక్కడే నిలబడ్డారు? మీరు వెళ్ళండి, టైం అయిపోతుంది. పసుపు దంచాలి కదా ఇప్పుడు. మా బేబీని రానివ్వండి. వస్తే ఇక్కడే కూర్చోబెట్టి నలుగు పెట్టేద్దాం, సరేనా? ముందు మీరు వెళ్ళండి, వెళ్ళండి రత్నమాల గారు, వెళ్ళండి, తొందరగా రండి, వెళ్ళండి. అక్క నిన్న వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. అసలు ఏమైందో ఏంటో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ హడావుడు ఎందుకు? ఆయన పసుపు దంచాల్సింది అమ్మాయి తరపు వాళ్ళు, నువ్వు కాదు. ఇదిగో ఈ పెళ్ళయ్యే వరకు నేను అమ్మాయి తరపునే. ఎన్ని కొండలు బద్దలైనా, ఇల్లు కూలిపోయినా
భూకంపం వచ్చినా సరే పసుపు దంచడం నుంచి నన్ను ఎవరు ఆపలేరు. ఏమైంది సూర్య గారు? అమ్మా నువ్వు కూడా నన్ను ఆపలేవు. నిన్ను ఆపడం కాదమ్మా, ఒకసారి చూడు. చంద్ర చంద్ర ఒరే చంద్ర, నానా చంద్ర, ఏమైందిరా? చంద్ర, ఒరే నానా, ఏమైందిరా నీకు? ఒరే ఒరే చంద్ర, ఏమైందిరా? సూర్య పడిపోతున్నాడు ఏంటి వీడు? కంగారేం లేదండి. లోపలికి వెళ్ళాక చెప్తాను పద. ఒరే చంద్ర, ఏమైందిరా నీకు? నా బిడ్డకి ఏమైంది? చెప్తానని చెప్తున్నాను కదా పెద్దమ్మ, ముందు లోపలికి వెళ్దాం పద. ఒరే నాన్న, ఏమైందిరా నీకు? ఒరే చంద్ర, వెళ్ళేటప్పుడు కూడా బానే ఉన్నావు కదరా? ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? బంగారం లాంటి కొడుకు అక్కడికి వెళ్ళి ఎలా అయిపోయాడు? ఏమైందయ్యా? రే చంద్ర, ఏమైందన్నా? వెళ్ళేటప్పుడు అంత బాగున్నావు, ఇప్పుడే ట్రైల్ అయిపోయొచ్చు. ఏంట్రా పడిపోతురా? అయ్యో పట్టుకో పట్టుకో. అయ్యో రే చంద్ర, రే ఏమైందిరా నీకు? ఏం ట్రైల్ అయిపోయావు? ఊరు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదరా, ఇప్పుడే ట్రైల్ అయిపోయావు. అందరూ బాగానే ఉన్నారు, నువ్వు ఒకటి వేలు అయిపోయావు. ఏమైందిరా నాన్న? అమ్మా శాము, నువ్వన్నా చెప్పమ్మా, ఏమైంది నా కొడుక్కి? పెద్దత్త, అది అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నామా, అక్కడ సడన్ గా చంద్ర కళ్ళు తిరిగి నీళ్ళల్లో పడిపోయాడు. ఏమంటున్నావు అమ్మా శాము? నీళ్ళలో పడిపోవటం ఏంటి? అయ్యో నాన్న, నీళ్ళలో పడిపోయావా? ఉన్నట్టుండి ఏమైందిరా నీకు? నాన్న, నీళ్ళలో పడిపోయావా? పెద్దమ్మా, కంగారు పడకు, వాడికి ఏం కాలేదు. ఏదో ఆలోచిస్తూ వస్తున్నాడు, చూసుకోలేదనుకుంటా, జారి నీళ్లలో పడ్డాడు. వెంటనే బయటికి తీశాను, హాస్పిటల్ కూడా తీసుకెళ్లాను. కంగారు పడాల్సిన పని లేదు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అవునా? ఇది కూడా డాక్టర్ గారు చెప్పారా? అవును పెద్దమ్మా. అయ్యో, చెంగు చెంగును చిలాకీగా తిరిగేవాడు, ఇలా మంచం మీద నీరసంగా చూడలేకపోతున్నాను రా నిన్ను. బాధపడకు పెద్దమ్మా, 2 రోజుల్లో లేస్తాడు. ఈ 2 రోజులు నీ దగ్గరే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటాను. ఉందా ఏడు పాప పెద్దమ్మా, వాడికి ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఏంట్రా అలా అంటావు? నా కొడుకురా. చూడు, నువ్వు ఇలా ఏడుస్తూ వాడి పక్కనుంటే వాడికి ఇబ్బందిగా ఉంటుంది. 2 రోజుల్లో కోలుకోవాల్సిన వాడు 2 నెలలైనా కోలుకోడు. కాబట్టి పెద్దమ్మా, వాడికి ఇప్పుడు రెస్ట్ అవసరం. చూడు, తర్వాత వద్దు గాని నువ్వు వెళ్ళు. తప్పదా అక్క? వాడు కోలుకోవాలి కదా. పదక్క. సరే నాన్న, జాగ్రత్త. ఏమైనా కావాలంటే శ్యామ్ని అడుగు. నన్ను కూడా అడిగా. జాగ్రత్తగా చూసుకో అయ్యా. ఒరే చంద్ర, వెళ్ళు పెద్దమ్మా. వెళ్తున్నానయ్యా. సామాన్య, నువ్వు ఏంటి సూర్య? చెప్తాను. శ్యామ్, నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళు శ్యామ్.